మిల్సరాబాయ్ అని చెప్పేసి పోతే అది ఆల్మోస్ట్ ఒక డాబా కన్నా డేంజర్ ఉందన్నమాట. ఫుడ్ మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని హైదరాబాద్ పోతాము. నువ్వు రేపు స్కూల్కి వెళ్తావు. ఉన్న అన్ని స్టేజ్లలో నాకు ఈ స్టేజ్ చాలా బాగా నచ్చింది. ఘాట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనకి నిన్ననైతే ఎట్లయితే మనకి అంబోలి ఘాట్ నుంచి బీచ్ వ్యూ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హే గైస్, వాట్సాప్ కైసే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవ్య వినయ్ ఫ్రమ్ సౌత్ గోవా. సో దిస్ ఈస్ అవర్ లాస్ట్ డే అనమాట మా గోవా ట్రిప్లో. యాజ్ యూజువల్గానే 6:30కే లేచి కొంచెం లొకేషన్ చూపిద్దామని చెప్పేసి కిందికి వెళ్దాం అనుకున్నా. అసలు డేంజర్గా వర్షం పడుతుంది, కిందికి వెళ్ళడానికి లేదు. అండ్ వర్షం వల్లనేమో తెలియదు కానీ వేవ్స్ కూడా చాలా డేంజర్గా వస్తున్నాయి అనమాట. సో ఇన్స్టా 360 కూడా అక్కడనే పెట్టేసిన, ఇంకా లాక్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ అలా కూర్చొని ఆ వర్షంని చూస్తూ వ్యూస్ని చూస్తూ ఎంజాయ్ చేసిన. అక్కడ నిల్చున్న మా వాడు వచ్చి డోర్ కొట్టి నవ్వుకుంటా. ఇక లేచిండ్రా పోయిన లోపలికి వచ్చిన తర్వాత సరేలే వర్షం తగ్గేలా లేదని చెప్పేసి అయితే మాట్లాడదామని డిసైడ్ అయిపోయినా. సో నాకు తెలిసి ఈ లొకేషన్ని రెగ్యులర్గానే లైక్ నేను ఎలా అయితే చూపించినానో ముందు లాగ్లో అలా చూపించలేకపోవచ్చు, బట్ కొంచెమైనా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకనంటే నాకు ఉన్న అన్ని స్టేజ్లలో నాకు ఈ స్టేజ్ చాలా బాగా నచ్చింది. ఫర్ వన్ రీజన్, ప్రైవేట్గా ఉంది, లైక్ ప్రైవసీ ఎక్కువ ఉందన్నమాట. అక్కడ మెయిన్గా ఒకటి ఉంది, నువ్వు ఇక్కడ కూర్చుంటే కూడా ఎవరికి కనిపించకుండా అంత ప్రైవసీ ఉందన్నమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు గోవాకి వస్తే. అండ్ బీచ్ వ్యూ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అవి రెండు నాకు వచ్చినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 5,000 పడింది అనమాట 1 నైట్కి. సో వర్త్ అనిపించింది నాకు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడం. అండ్ వర్షం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి, చేసే బయలుదేరుతాం. 9:30 వరకు అయితే స్టార్ట్ అయిపోవాలి ఖచ్చితంగా మేమైతే. అది మా టార్గెట్ అనమాట. లాస్ట్ టైం మేము గోవాకి వచ్చినప్పుడు అగొండ నుంచి బయలుదేరుతున్నప్పుడు కూడా సేమ్ ఇంతే కదా నవ్య. వర్షం ముందు రోజు టూ మచ్ పడింది. లాస్ట్ టైం కూడా సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం, సీ-స్టార్ నుంచి స్టార్ట్ అయినాం. అసలు టూ మచ్ వర్షం పడింది ముందు రోజు. మార్నింగ్ 4:30కి బయట ఇక్కడ ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మొత్తం వాటర్ ఉండే అన్నమాట. వాటర్లోకి వెళ్ళి సామాన్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాం. అంత వర్షం పడింది లాస్ట్ టైము. బట్ ఈసారి లక్కీగా వాటర్ రాకుండా మొత్తం షెడ్ కొంచెం ముందు వరకు వెళ్ళేసరికి వాటర్ లేవన్నమాట దీంట్లో. సో సేమ్ సిచ్యువేషన్, వాటర్ మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. వాటర్ తీసేసినాం ఇంకా అప్పుడు. సో ఇంకా ఇలానే స్టార్ట్ అయిపోతాం. 9:30 వరకు నాకు తెలిసి కొంచెం తగ్గొచ్చు, కొంచెం తగ్గితే చాలు బయలుదేరిపోతాం. అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటి ప్లాన్ చేసినాం. ఏం బ్రేక్ఫాస్ట్ తెలుసా ఈరోజు? మా చిన్నోనికి తెచ్చిన కుక్కర్లో మ్యాగీ వేసుకొని తిందామని డిసైడ్ అయిపోయినాం. సో బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎట్లా లేచింది ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని తినేసి ప్యాక్ చేసేసుకొని 9:30 వరకు అయితే చలో హైదరాబాద్, వీఆర్ ఫైనలీ గోయింగ్ టు హోమ్. ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం. పోదామా? గుండు పలిగింద్రా డాడీ గుండు పలిగింద్రా. చూసుకోవాలి. పోదామా? ఇంటికి పోదామా? నువ్వు ఎందుకు నవ్వుతావు? గుండె నవ్వుతావా? డాడీకి దెబ్బ తాకితే నవ్వుతావా? నువ్వు నవ్వుతావా? స్కూల్కి టైం అవుతుంది. జూహీ హాలిడేస్ అయిపోయినాయి, దసరా హాలిడేస్, గోవా హాలిడేస్ అయిపోయినాయి. బీచ్ అయిపోయింది. బీచ్ ఇంకొంది బీచ్ అట్ట నవ్వా. ఇంకా లేదు బీచ్ అక్కడ ఉంది. మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని హైదరాబాద్ పోతాము. నువ్వు రేపు స్కూల్కి వెళ్తావు. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మేము చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూడండి.
బ్రేక్ఫాస్ట్ మేము మా చిన్నోని కోసం అని తెచ్చినాం. యాక్చువల్గా మ్యాగీ సౌండ్ నవ్య. మా చిన్నోని కోసం అని తెచ్చిన మ్యాగీ, ఎందుకంటే బయట ఏం తినట్లేదు ఇడ్లీ, కానీ ఇడ్లీ ఇక్కడ ఎక్కువ దొరకట్లేదు, అని దొరికిన మెత్తగా ఉంటున్నాయి అని చెప్పేసి వాడి కోసం మ్యాగీ తెచ్చినాం. కుక్కర్ కూడా వాడికే రైస్ అన్నమాట. సో మేము ఏం చేసినాం, వాడికి ఒక్కడికి ఎందుకు మనం కూడా చేసుకుందాం మ్యాగీ అని చెప్పేసి 2 ఎక్స్ట్రా చేసినాం. సో అదే మ్యాగీ అవుతుంది. సో అదే తింటాం ఇప్పుడు మేము ముగ్గురం. సో ఈరోజు మనీ సేఫ్ బ్రేక్ఫాస్ట్కి. లేకపోతే పైసలు కూడా పైసలు కూడా అసలు డేంజర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి గైజ్. ఏది ముట్టుకున్నా 150 దాటట్లేదు. కార్న్ఫ్లేక్స్ అయితే 150, ఇన్ని పాలు ఇన్ని కార్న్ఫ్లేక్స్ 150. ఏందో నాకు అర్థం కాదు, ఘోరం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అదొక్కటి మీరు ఆలోచించుకోవాలి ఒకవేళ సౌత్ గోవాకి వస్తే. అండ్ నార్త్ గోవాలో కూడా అంతే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే, బట్ ఈ స్టేజ్లో అంతే. బట్ నార్త్ గోవాలో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అలా సిటీలో అలా వాక్ చేసుకుంటూ చిన్న ఆప్షన్స్ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా ఆప్షన్స్ ఏం లేవు అన్నమాట. సో సచ్చినట్టు ఇలానే తినాల్సి వస్తుంది, అదే ప్రాబ్లం. బట్ ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ సేఫ్. ఏయ్ ఇగో వీడి పని ఎవడేమన్నా కానీ వీని పని వీనిది. పోయి బాత్రూంలో ఓడో నీళ్ళు పట్టుకుంటున్నాడు, ఊరికే పోయి ఫ్లష్ అవుతున్నాడు బాత్రూంలో. బాగా అయింది మ్యాగీ. ఇట్లా సెపరేట్గా మీ అంతటా మీరు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. మేము నిన్ననైతే చెప్పినా కదా బ్రెడ్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఎక్కువ ప్రిపేర్ కూడా కాలేదన్నమాట, ఇది ఒక్కటి జస్ట్ నార్మల్గా అయిపోయింది. సో మీరు వస్తే బ్రెడ్ కెచప్, బ్రెడ్ జాము, బ్రెడ్ బటరు, ఏదైనా రోస్ట్ మీ దగ్గర ఉంటే తెచ్చేసుకున్నారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది మీకు బ్రేక్ఫాస్ట్. లేకపోతే పైసలు. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ మా డెస్టినేషన్ ఏం పెట్టుకున్నా అంటే నేను విజయపుర అని అయితే పెట్టుకున్నా. ఎందుకు అని అంటే వయా హుబ్బాలి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. చలో సార్, థ్యాంక్స్. సో మేము డెస్టినేషన్ హుబ్బాలి పైకి వెళ్ళి వెళ్తున్నాం అనమాట. సో హుబ్బాలి ఏంటంటే అరబెల్ గుర్తుకొచ్చింది, వాటర్ ఉన్నాయి. సో అరబెల్ ఘాట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనకి నిన్ననైతే ఎట్లయితే మనకి అంబోలి ఘాట్ నుంచి వచ్చినామో అలానే ఇప్పుడు అరబెల్ ఘాట్ నుంచి అయితే మనం వెళ్తున్నాం అనమాట. సో ఈ అరబెల్ ఘాట్ నిన్న అంబోలి ఘాట్ కన్నా ఇంకా యాక్చువల్గా ఇంకా సీనిక్ ఉంటుంది అనమాట. కాకపోతే అంబోలి ఘాట్ ఏంటంటే మనం హైట్ నుంచి వెళ్తూ ఉంటాం, కొంచెం అరబెల్ ఘాట్ కొంచెం ఇట్లా క్లోజ్డ్ జంగల్లో నుంచి వెళ్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల కొంచెం జంగల్ లెక్క అనిపిస్తుంది అనమాట. సో ఇది వయా ఎల్లాపూర్ వెళ్తాం. ఎల్లాపూర్, హుబ్బాలి, బేసిక్గా హుబ్లీ అంటారు, హుబ్లీ. అండ్ దాని తర్వాత విజయపుర, అండ్ దాని తర్వాత కాలబుర్గి, హుమ్నాబాద్, అండ్ దెన్ హైదరాబాద్. ఇప్పుడు నేను పెట్టుకున్న మ్యాప్స్ అయితే హుబ్బాలి వరకు పెట్టుకున్నాను అనమాట, హుబ్లీ వరకు. ఎందుకంటే హుబ్లీ నుంచి వెళ్ళి నేను కాలబుర్గి అండ్ హుమ్నాబాద్ ఇవన్నీ నేను విజయపుర లాస్ట్ టైం వచ్చిన రూట్ అనమాట. బట్ ఇప్పుడు ఓన్లీ హుబ్లీకి పెట్టుకున్న రూట్. ఎందుకు అని అంటే హుబ్లీ దగ్గర డైవర్షన్ తీసుకొని విజయపురకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సోలాపూర్కి వెళ్తాం అనమాట, సంగ్లీ సోలాపూర్. సో ఈ రూట్ సంగ్లీ వరకు నిన్న మేము మా బ్రేక్ఫాస్ట్ ఎక్కడైతే చేసామో పూరి తిన్నామో అక్కడి వరకు అయితే మ్యాప్స్ పెట్టుకున్నా. ఎందుకనంటే మళ్ళీ 4 లేన్ రోడ్ టచ్ అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఈవినింగ్ చీకటి అయిపోతుంది కదా, సో చీకటి అయిపోతుంది కాబట్టి 4 లేన్ రోడ్ అయితే కొంచెం బెస్ట్ అని చెప్పేసి నేనైతే ఆ రూట్ తీసుకుంటున్నాను అనమాట. కొంచెం చేంజ్ చేస్తున్నాను అనమాట మ్యాప్ని. నేను ఇప్పుడు తీసుకునే రూట్ని నేను మీకు కింద పెడతా, ఆ రూట్ కూడా చూడండి. అండ్ సీనిక్ రూట్ కావాలి, కొంచెం మంచి బ్యూటిఫుల్ రోడ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ రోడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు బీచ్ పక్క నుంచి వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఈ కొండ ఉంది కదా రైట్ సైడ్, సో ఈ రైట్ సైడ్ కనిపించే ఈ కొండ పక్కనే బీచ్ అనమాట. గోవా వచ్చినాం కాదు, ఇప్పుడు మనం హైదరాబాద్ పోతున్నాం, గోవా వచ్చినాం కాదు. చెప్పు, గోవా టు హైదరాబాద్ పోతున్నాం. సో ఎగ్జాక్ట్లీ కొండ పక్కనే బీచ్ అనమాట. బీచ్ పక్క నుంచి వెళ్తున్నాం. ఈ కొండ లేకపోతే బీచ్ మస్తు కనిపిస్తుండే, బట్ కొండ లేకపోతే నీళ్ళు కూడా బయటకు వస్తుండే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. NH66 అయితే అయిపోయింది అండ్ NH52కి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది హుబ్లీకి తీసుకెళ్తామని. హుబ్లీ ఇక్కడ నుంచి 132 కిలోమీటర్స్ ఉంది.
సో ఇప్పుడు టైం వచ్చేసి 10:57, అంటే లంచ్ టైం వరకు అయితే మనం హుబ్లీకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఈ రూట్ సో ఆల్మోస్ట్ 132లో ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే మనకి ఘాట్ సెక్షన్ ఉంటుంది అనమాట. కంప్లీట్ సింగిల్ రోడ్. సో మధ్యలో ఎల్లాపూర్ అనేది మెయిన్ జంక్షన్. సో అది అయిపోయింది, అది వచ్చింది అని అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి 336 కిలోమీటర్స్ ఇన్ టోటల్. అది విజయపురాకి అనమాట. విజయపురా నుంచి వెళ్ళి మనం 4 లేన్ రోడ్ క్యాచ్ చేసి వయా సోలాపూర్ వెళ్ళిపోతాం. యాక్చువల్ అరబైల్ ఘాట్ అంటే అరబైల్ అనేది ఒక విలేజ్ నేమ్ అనమాట. దిస్ ఈజ్ అరబైల్ ఘాట్. ఇప్పుడు మనం అరబైల్ ఘాట్లో ఉన్నాము. అండ్ అంటే బేసిక్ అరబైల్ విలేజ్లో ఉన్నాము. అండ్ యాక్చువల్ ఘాట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ అరబైల్ ఘాట్ అనేది మనకు ప్రాబబ్లీ ఒక 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో ఎంతో ఉంటుంది అంతే. బట్ అరబైల్ ఘాట్ స్టార్ట్స్ గోస్ట్లో ఇక్కడ ఉంది చూడండి. సో ఇది ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. బట్ మంచి ఘాట్. రోడ్డు కొంచెం ఖరాబ్ అయినట్టుంది యాక్చువల్గా. ఎందుకు అని అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేకుండే, చాలా ప్యాచెస్ వచ్చేసినాయి. చాలా ప్యాచెస్ ఉన్నాయి. ఇదంతా లేకుండే లాస్ట్ టైం. చాలా నీట్ ఉండే రోడ్డు, కొంచెం ఖరాబ్ అయింది రోడ్డు. ప్యాచెస్ ఎక్కువైపోయినాయి. ఓ మొత్తం ఇట్లే ఉంటుందా ఏంది? కొంచెం ముందు వరకు అంటే ఏం కాదు కానీ ఇప్పుడే ఇట్లా అంటుంది మా నవ్య. ఏమని అబ్బా నిన్న దానికన్నా ఇది కొంచెం బెస్ట్ ఏమో రూట్ అన్నది. అన్నదో లేదో స్టార్ట్ అయిపోయింది. నో బ్రో నో, కొంచెం ఘోరమైన ప్యాచెస్ ఉన్నాయి. బట్ స్టిల్ వర్త్ కమింగ్ టు దిస్ రూట్. ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొంచెం ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అనుకున్న వాళ్ళకి బెస్ట్ అనమాట. ఇక 2-వీలర్ అడ్వెంచర్ బండి అనుకో, నాదనుకో, పిచ్చ లైట్ ఇవన్నీ పక్కకి వెళ్ళి కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా హుబ్లీ అయితే రీచ్ అవ్వలేదు. జస్ట్ ఇదే ఘాట్ సెక్షన్. ఏ ఆగురా, జస్ట్ ఘాట్స్ వద్దు నాని, ఎక్కదు పైకొద్దు. నువ్వు వెనక బ్యాక్ సైడ్ నాని, వెనక మీది. సో జస్ట్ ఘాట్ సెక్షన్ అయిపోయింది అనమాట. అండ్ శ్రీకృష్ణ గ్రాండ్ అనేది కనిపించింది. సో పేరు కొంచెం తెలిసిన పేరు అనిపించింది కర్ణాటక నాకు, శ్రీకృష్ణ. సో తెలిసిన పేరే కదా, తిందామని చెప్పేసి మీల్స్ తీసుకున్నాం. టైం ఇప్పుడు వచ్చేసి 1:10 అవుతుందన్నమాట. సో ఎర్లీగానే తిందామని చెప్పి తినేసినాం. ఈ ఆగాల్సిన పని ఉండవు సాయంత్రం వరకు, హ్యాపీగా విజయపుర వరకు. అండ్ దాని తర్వాత కూడా నైట్ 9 o'clock వరకు ఇంకా ఎక్కడ ఆగాల్సిన పని లేదు. ఈవినింగ్ ఒక ఛాయ్ అట్లా స్నాక్స్ చేసేసుకుంటూ అయిపోతుందని చెప్పేసి తినేసినాం. వర్త్ అనిపించింది. 140 రూపీస్ మీల్స్ అంటే ఖుష్ అయినా. ఎందుకనంటే నిన్నటి వరకు మీల్స్ దొరకలే మాకు లాస్ట్ 4 days నుంచి వెళ్ళి. అండ్ ఏది ముట్టుకున్నా 150, ఈజీగా 150 అనమాట. సో అందుకే తినేసినాం. ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి హుబ్లీ వచ్చేసి మాకు ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. అండ్ హుబ్లీ దాటిన తర్వాత విజయపుర, అక్కడ నుంచి వెళ్ళి మాకు ఒక 200 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. సో హుబ్లీ నుంచి వెళ్ళి విజయపుర అయితే సింగిల్ రోడ్డే, అది నాకు తెలుసు లాస్ట్ టైం వచ్చినా కాబట్టి. సో ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ అదే ఉంటుంది. సో నాన్ స్టాప్ డ్రైవ్ అయితే మనకుంది ఇప్పుడు. ఎక్కడ ఆగేది లేదు. అండ్ ఇంకా లాగ్ కూడా ఎక్కడ చెయ్యను. డైరెక్ట్ మోస్ట్లీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అప్పటి వరకు సీదా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా. ఇంకా కార్ని ఎక్కడో కాడో ఒక దగ్గర అవుతాం కావచ్చు ప్రాబబ్లీ, జస్ట్ ఫర్ 2 minutes బ్రేక్. లేదా ఏంటిది అది, స్వీట్ కార్న్. ఓకే, స్వీట్ కార్న్ ఎక్కడైనా కనిపిస్తే ఆపుతాం కావచ్చు మళ్ళీ, అంతే. లంచ్ తర్వాత ఒక్క తొక్కుడు తొక్కితే డైరెక్ట్ వచ్చి మళ్ళా మహారాష్ట్రలో పడ్డాం. ఎక్కడ అంటే ఇక్కడ నుంచి హుమ్నాబాద్ ఒక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్ డిన్నర్ అని చెప్పేసి ఇక్కడ ఆగినాం. అండ్ ఇక్కడ వచ్చేసి హోటల్ సితారా ఆంధ్ర మీల్స్ అని కనిపించింది. చూపిస్తా ఉండే టెంప్ట్ చేసి లోపలికి పోయినాం. ఆంధ్ర మీల్స్ రాబోయ్ అని చెప్పేసి పోతే అది ఆల్మోస్ట్ ఒక డాబా కన్నా డేంజర్ ఉంది అనమాట. ఫుడ్ గలీజ్ ఉంది, తినబుద్ధి కాలేదు. అండ్ మహారాష్ట్ర కదా, ఇక నోరైతే తినలేదు వీడైతే. అసలు
అంటే వద్దన్నాడు, కానీ ఎట్నోట బలవంతం చేసి వాటర్ పోసి తినిపించిన వైట్ రైస్ లో వాటర్ ఒక కర్రీ లెక్క తినిపించినాం వీడికి. అండ్ మహారాష్ట్ర కదా కొంచెం ఇట్లనే ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే మాకు కర్ణాటక రావడానికి టైం ఉంది అండ్ మొత్తం నేషనల్ హైవే, నాకు తెలిసి ఫుడ్ దొరకడం కష్టం. అందుకే అనిపించింది ఆల్మోస్ట్ 8:30 అవుతుంది, ఏదో ఒకటి తిందాం రవి అని చెప్పేసి అనుకున్నాం. తినేసినాం, స్టార్ట్ అయిపోతున్నాం. 8:43 అవుతుంది ఇప్పుడు టైం. సో 12:30 వరకు వెళ్తామా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ నేను కరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడే మీతో, ఎందుకంటే ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది, ఇంకా చూపించడానికి కూడా ఏముండదు. బట్ ఆబ్వియస్లీ నా డాష్ క్యామ్ ఆన్లో ఉంటుంది. సో జస్ట్ నార్మల్గా 2-3 క్లిప్స్ పెడతా డాష్ క్యామ్వి, రోడ్వి, దెన్ డైరెక్ట్ ఇంట్లో కనిపించి మాట్లాడతా. అప్పటి వరకు గైస్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి.